అభినందన్ గారు ఎల్ఓసి క్రాస్ చేసి పాకిస్తాన్లో మొత్తం కార్యక్రమాలన్నీ పూర్తి చేసి తిరిగి వచ్చేటప్పుడు ఆ ఫ్లైట్ పడిపోవడంతో పారాచూట్ తోటి కిందకి దిగారు. కిందకి దిగిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఆయన్ని క్యాప్చర్ చేశారు. క్యాప్చర్ చేసిన తర్వాత ఆయన్ని చాలా విధాల ఆయన్ని కష్టపెట్టారు. కష్టపెట్టినా కూడా భారతదేశం గురించి ఏ విధమైనటువంటి క్లూ ఇవ్వలేదు. ఇవ్వకుండా ఆయన ఒక భారతీయుడిగా నిలబడి చాలా గర్వంగా ఉంది. దాని గురించి మాకు పాకిస్తాన్కి తెలిసింది ఏమనగా భారతదేశంతో ఏమి పెట్టుకోకూడదు, పెట్టుకుంటే పాకిస్తాన్ ఎందుకు పని చేయకుండా 3 గంటల్లో మ్యాప్లో లేకుండా పోతుందని భయమేసి దాని గురించి అభినందన గాని గౌరవపూర్వకంగా ఇప్పుడు పాకిస్తాన్ మిలిటెంట్ని తయారు చేసి భారతదేశం మీదకి పంపిస్తున్నారు. భారతదేశంలో సిఆర్పిఎఫ్ జవాన్లను 40 మందిని మానవ బాంబుతోటి పేల్చి చంపేశారు. చంపేసిన తర్వాత మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లో 50 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి వాళ్ళ స్థావరాల మీద, మిలిటెంట్ స్థావరాల మీద ఉగ్రవాదులందరినీ 400 మందిని పైగా చంపి మనకే తిరిగి వచ్చేశారు. దాని గురించి పాకిస్తాన్ వాళ్ళందరికీ తెలిసింది. భారతదేశంతో పెట్టుకోకూడదు అని భయభ్రాంతులతో పాకిస్తాన్ అంతా భయభ్రాంతులతో ఉన్నారు. అభినందన్ గారిని విడుదల చేసే సందర్భంగా భారతదేశ ప్రజలందరూ చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. పండుగ వాతావరణం నెలకొన్నది. ఈరోజు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము. పాకిస్తాన్ వారు ఈ నిర్ణయం తీసుకొని ఓన్లీ 24 గంటల్లో ఆ నిర్ణయం తీసుకొని మంచి పని చేసింది. దానికి భారతదేశం ప్రజలు పండుగ వాతావరణం నేర్చుకొని ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అభినందన్ని పాకిస్తాన్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం ఎంతో సంతోషమైన విషయం. మన భారతీయులందరూ కూడా సంతోష వ్యక్తం చేస్తున్నారు. దీనికి మోడీ గారు చేసిన కృషి చాలా బాగుంది. ఇది సంతోషించాల్సిన విషయం. జై జవాన్. పాకిస్తాన్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకొని మన అభినందన్కు బార్డర్లో వదిలేస్తాము, మన ఇండియా బార్డర్కు పంపి మేము వాళ్ళకు అప్పగిస్తామని చెప్పడము, అది ఒకటి మన మోదీ యొక్క చాలా పెద్ద విజయము. మోదీ గారు ఇప్పటి వరకు ఏదైతే ప్రపంచ దేశాల్లో తిరిగి అన్ని దేశాల యొక్క మద్దతు చేకూర్చారో అది వట్టిగా పోలేదు. ఇప్పుడు దానే ఫలితము. ఇప్పుడు ప్రతి దేశము మనకు సపోర్ట్ చేస్తున్నది. అన్ని దేశాల నుంచి మనకు ఏదైతే సపోర్ట్ వస్తున్నదో ఆ సపోర్ట్ తోటే మనకు ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు వదిలేయడం జరిగింది. లేకుంటే ఇప్పటి వరకు మనకు ఏ దేశంతోనైనా ఈ యుద్ధం జరిగితే మన వాళ్ళు చంపడము, చేయడము, వాళ్ళకు చిత్రహింసలు చేయడం జరుగుతుంది. కానీ మన అభినందన్కు ఏమి చేయకుండా అతనికి మనకు అప్పగిస్తున్నందుకు దీని గురించి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. విడుదల చేస్తున్న శుభ సందర్భంలో యావత్ భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా కొనియాడదగ్గ విషయం. అది భారతదేశంలో జరిగే అరాచకాలను పాకిస్తాను ఉగ్రవాద సంస్థలు సృష్టిస్తున్న నేపథ్యంలో భారత్ సైన్యం తరపున వాయు దూతగా వెళ్ళి పాకిస్తాన్లోని MiG-16ను వెంటాడి వారిని తరిమి కొడుతున్న సందర్భంలో అభినందన్ అక్కడ చిక్కుకొని పోవడము, మళ్ళీ వారు అంతర్జాతీయ నేపథ్యంలో ఆ నాయకుడిని మళ్ళీ మన భారతదేశానికి విడుదల అప్పచెప్పడం అనేది చాలా హిస్టారికల్ ఈవెంట్. అది చారిత్రాత్మకమైన ఘట్టము. అలాంటి రియల్ కథానాయకుడు మన భారతదేశానికి మళ్ళీ రావడం అనేది అందరూ సంతోషించదగ్గ విషయము. దీన్ని ప్రతి భారతీయుడు హృదయపూర్వకంగా సంబరాలు జరుపుకోవాల్సిన విషయము. అభినందన్ గారు ఎల్ఓసి క్రాస్ చేసి పాకిస్తాన్లో మొత్తం కార్యక్రమాలన్నీ పూర్తి చేసి తిరిగి వచ్చేటప్పుడు ఆ ఫ్లైట్ పడిపోవడంతో పారాచూట్ తోటి కిందకి దిగారు. కిందకి దిగిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఆయన్ని క్యాప్చర్ చేశారు. క్యాప్చర్ చేసిన తర్వాత ఆయన్ని చాలా విధాల ఆయన్ని కష్టపెట్టారు. కష్టపెట్టినా కూడా భారతదేశం గురించి ఏ విధమైనటువంటి క్లూ ఇవ్వలేదు. ఇవ్వకుండా ఆయన ఒక భారతీయుడిగా నిలబడి చాలా గర్వంగా ఉంది. దాని గురించి మాకు పాకిస్తాన్కి తెలిసింది ఏమనగా భారతదేశంతో ఏమి పెట్టుకోకూడదు, పెట్టుకుంటే పాకిస్తాన్ ఎందుకు పని చేయకుండా 3 గంటల్లో మ్యాప్లో లేకుండా పోతుందని భయమేసి దాని గురించి అభినందన గాని గౌరవపూర్వకంగా ఇప్పుడు పాకిస్తాన్ మిలిటెంట్ని తయారు చేసి భారతదేశం మీదకి పంపిస్తున్నారు. భారతదేశంలో సిఆర్పిఎఫ్ జవాన్లను 40 మందిని మానవ బాంబుతోటి పేల్చి చంపేశారు.
చంపేసిన తర్వాత మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లో 50 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి వాళ్ళ స్థావరాల మీద, మిలిటెంట్ స్థావరాల మీద ఉగ్రవాదులందరినీ 400 మందిని పైగా చంపి మనకే తిరిగి వచ్చేసారు. దాని గురించి పాకిస్తాన్ వాళ్ళందరికీ తెలిసింది. భారతదేశంతో పెట్టుకోకూడదు అని భయభ్రాంతులతో పాకిస్తాన్ అంతా భయభ్రాంతులతో ఉన్నారు. అభినందన్ గారిని విడుదల చేసే సందర్భంగా భారతదేశ ప్రజలందరూ చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. పండుగ వాతావరణం నెలకొన్నది. ఈరోజు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము. పాకిస్తాన్ వారు ఈ నిర్ణయం తీసుకొని ఓన్లీ 24 గంటల్లో ఆ నిర్ణయం తీసుకొని మంచి పని చేసింది. దానికి భారతదేశం ప్రజలు పండుగ వాతావరణం నెలకొని ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అభినందన్ని పాకిస్తాన్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం ఎంతో సంతోషమైన విషయం. మన భారతీయులందరూ కూడా సంతోష వ్యక్తం చేస్తున్నారు. దీనికి మోడీ గారు చేసిన కృషి చాలా బాగుంది. ఇది సంతోషించాల్సిన విషయం. జై జవాన్. పాకిస్తాన్ చెర నుండి మన భారతదేశానికి సింహంలాగా వీచేయడం మాకెంతో గర్వకారణంగా ఉంది. భారతీయులమైనందరికీ ఈరోజు మన యావత్ భారతదేశం మొత్తం ఒక 3 రోజుల నుంచి తన గురించి ప్రార్థనలు చేస్తూ తను క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తూ ఈరోజు మన ప్రార్థనలన్నీ ఫలించి ఈరోజు మన భారత సింహం, మన భారత ముద్దుబిడ్డ అభినందన్ మన భారతదేశానికి తిరిగి రావడం మనకెంతో సంతోషంగా ఉంది. మాకెంతో చాలా సంతోషంగా ఉంది. విక్రమ్ అభినందన్ స్వదేశానికి తిరిగి వస్తున్న సందర్భంగా అభినందన తెలియజేస్తూ అభినందన్ కన్నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. విద్యార్థి పరిషత్ పక్షాన అభినందన్ లాంటి వీరపుత్రుల్ని కన్నా తల్లిదండ్రులకు పాదాభివందనం తెలియజేయడమే కాదు, అలాంటి మీలాంటి కుటుంబాన్ని మేము స్ఫూర్తిగా తీసుకొని మా పిల్లల్ని కూడా వీర జవాన్లుగా తయారు చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాము. నీలాంటి గొప్ప వ్యక్తులు ఈరోజు సమాజంలో తయారు కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము కోరుకుంటూ ఉన్నాము. ఈరోజు దేశం పైన ఎలాంటి ప్రతిఘటన జరిగినా సరే ఎదురొట్టడానికి మీలాంటి వ్యక్తులు స్ఫూర్తిగా తీసుకొని తయారు కావడానికి ఎంతోమంది రెడీగా ఉన్నారు. మీలాంటి వ్యక్తులు సమాజంలో తయారవుతారు. నీ స్ఫూర్తిని, నువ్వు చేసిన ధైర్యాన్ని మేము స్ఫూర్తిగా తీసుకుంటాం. పాకిస్తాన్ అధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్ వెంటనే తగ్గాలి. ఎందుకంటే మనది మొదటగా స్వాతంత్రానికన్నా ముందు ఇది మిత్రదేశం. ఈ మిత్రదేశం మీదనే మరి ఉగ్రవాదుల దాడి చేయించడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. మరి 50 మందిని బలికొని యుద్ధానికి దారి తీసినటువంటి సంగతి మరి దేశ ప్రజలందరూ కూడా తెలుసు. దేశ ప్రజలందరూ కూడా ఈ యుద్ధ విషయంలో సమైక్యంగా ఉన్నారు, ఇంకా కూడా సమైక్యంగా ఉంటారు. ఏ దేశం భారతదేశాన్ని మీదకి వచ్చినా కూడా మరి భారతదేశం అన్నిటికీ కూడా మరి సన్నద్ధంగా ఉందని చెప్పి నేను ఈ విధంగా తెలియజేస్తూ, అభినందన్ నిజంగా కూడా పాకిస్తాన్లో చిక్కినప్పటికి కూడా వారికి ఉన్నటువంటి దేశభక్తి విషయంలో మరి ఎన్ని చిత్రహింసలు పెట్టినప్పటికీ కూడా భారతదేశం యొక్క సీక్రెట్ చెప్పనందుకు వారిని ముఖ్యంగా వారు మరి ఈ యొక్క సైన్యంలో ఉన్నందుకు వారిని అభినందిస్తున్నాను.